ఉన్నాయండి 11 అక్షరాలు ఉన్నాయి. ఈ మంత్రానికి నియమాలు లేవు. మీరు ఏ రూపంలో ఉన్నా సరే చెప్పుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అద్భుతమైనటువంటి మంత్రం. కాబట్టి అటువంటి మంత్రాన్ని మన పిల్లలకు నేర్పాలి. మనకు వస్తుంది, పిల్లలకు వస్తుందే నేర్పాలి. వస్తే మన పిల్లవాడు బయట భయపడమ్మా, మన అమ్మాయి బయట ఏడ్చుకుంటూ బస్టాప్లో నిలబడదు. ఆ ధైర్యం వచ్చేస్తుంది లోపలికి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం చిన్నప్పుడే మనం ఏం చేసినామంటే మన పిల్లల్ని మనం డిస్కనెక్ట్ చేసుకున్నాం. చిన్నప్పుడే పాప చిన్నగా ఉంటుంది, ఏడ్చినప్పుడే ఏం ఇస్తున్నాం, మనము సెల్ ఫోన్ ఇస్తున్నాం. అయిపోయింది, ఆ రోజే మన పాప డిస్కనెక్ట్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం అప్పుడు సెల్ ఫోన్ ఇచ్చే బదులు ఒక పాట పాడుకుంటుంది. తల్లి మన చిన్నప్పుడు తెలుసుకుంటున్న పెద్దవాళ్ళకు ఏం పాట పాడిందంటే, నిద్ర పోవాలంటే మెడల పైన వేసుకొని యో అచ్యుతానంద, ఇక్కడ పోయి ఇప్పుడు ఆ పాట ఇక్కడ పోయి చెప్పండి. కాబట్టి మనం అంటే పిల్లలు చెడిపోయింది, పిల్లలు ఎవరు చెడిపోలేదు, మనం పాడు చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మంటపంలో మనం ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. పాటలు పాడాం, సంతోషమే. కానీ దానికంటే ముఖ్యమైనది మనం ప్రస్తుతం ఎక్కడున్నాము, ఇంతకుముందు ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి. ఇది లేకపోతే ఆ జగ్నేశ్వరుడికి సంతోషం కాదు. గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు అందరం కూడా ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. అది ఉద్దేశం. పండుగ ఎందుకు వస్తుందమ్మా? పండుగ అంటే పిండి వంటలా, పండుగ అంటే కొత్త సినిమానా, పండుగ అంటే కొత్త పండుగ. ఇంకేనా మూడేనా పిల్లలకు అర్థమయ్యేది? పిల్లవాడు డాడీ పిల్లవాడు నాన్న డాడీ ఈ ఎలిఫెంట్ గార్డెన్ ఏంటి? ఎలిఫెంట్ గార్డెన్ అని పేరు చూసారా? మనం చెప్పినామా ఎప్పుడన్నా కలిసాం? ఒరే నేను గణపతికి చెప్పినామా? ఆ పేరు ఎట్లా వచ్చిందో చెప్పినామా మనం గణపతికి?